ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దేశవాళీ వరి వంగడాలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలోని రైతు బాల మద్దిలేటి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలనిచ్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు రావడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్నారు. దేశవాళీ వరి వంగడాలను సాగు చేసే విధానం, ప్రకృతి వ్యవసాయ నిబంధనలు పాటించడం ద్వారా రైతులకు వచ్చే నికర ఆదాయాన్ని బాల మద్దిలేటిని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ఈ విధానంలో ఉపయోగించే జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతం వంటి ప్రాకృతిక ఇన్పుట్లు నేల సారవంతతను పెంచి పంట దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. దేశవాళీ వరి వంగడాలను పెంచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చునని తెలిపారు. మాపిల్లై సాంబా రెడ్, శివన్ సాంబా వైట్, పుంగర్ రెడ్డిష్, నల్లబియ్యం కుజుపటలియా వైట్, నవరబియ్యం రెడ్, చిట్టుముత్యాలు వైట్, మైసూర్ మల్లిగై వైట్, గోదావరి ఇసుకలు లైట్ బ్రౌన్, రత్నచూడి వైట్, రత్నశాలి డార్క్ రెడ్ వంటి దేశవాళీ వరి వంగడాలను సాగు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రోన్ ఆపరేషన్ పై డ్రోన్ పైలట్ గా శిక్షణ పొందిన సునీత ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన జీవామృతం పిచికారిని డ్రోన్ ద్వారా కలెక్టర్ సమక్షంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. డ్రోన్ వినియోగం ద్వారా వ్యవసాయ కార్మిక లోటును అధిగమించి సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు సమర్థవంతంగా పెస్టిసైడ్ జీవామృతాన్ని పంటలపై పిచికారీ చేయవచ్చునని, అలాగే ఈ వినూత్న ప్రయోగం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఆళ్లగడ్డ డివిజన్ ఏడీఏ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ సర్పంచ్, ఇతర వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. వాళ్ళు ఆధారపడచ్చు, పురుగు మందుల షాపుల మీద ఎక్కువ మంది ఆశిస్తున్నారు, కానీ అలా కాకుండా వీటిని కూడా పెడితే మనకి పర్యావరణానికి బాగుంటది, రైతులకు కూడా ఎక్కువ ఖర్చు కాదు. రైతులకి శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఓన్గా, ఇది కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోవచ్చు, లేదు వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళే తయారు చేసి వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. మినిమం కాస్ట్ తోనే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవేంటంటే రైతులందరూ కూడా దీని మీద ప్రత్యామ్నాయాలు కంపల్సరిగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో బాగా ఖర్చు పెడుతున్నారు రసాయనిక ఎరువుల మీద, పురుగు మందుల మీద. దీన్ని తగ్గించే బాధ్యత అందరిది. కాబట్టి వీటి మీద మేము ఈ సంవత్సరం దృష్టి పెట్టి ఎక్కువ ఎన్పిఎం షాప్స్ ని పెంచాలని మేము చూస్తాం. ఈ విషయంలోనే కలెక్టర్ గారు కూడా అసలు దీని వలన మనకి ఎంత పొటెన్షియాలిటీ ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మేడం గారు చూస్తున్నారు. ముఖ్యంగా మేడం గారు కలెక్టర్ గారు వచ్చిన విషయం ఏంటంటే, దేశవాళీ రకాలు మన నంద్యాలలో దాదాపు 12 నుంచి 15 రకాలు వేస్తున్నారు. ఇదేంటంటే ధాన్యంగా అమ్ముకుంటే దీనికి రేటు రాదు, బియ్యంగా అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఈ దిగుబడి 20 బస్తాలు వచ్చినా సరే వాళ్ళకి రాబడిలో ఖర్చు తక్కువ ఉంటది, 20,000 లోపల ఖర్చు ఉంటది, దగ్గర 75,000 వరకు వస్తుంది. ఇలాంటివి కూడా ప్రోత్సహిద్దామని మేడం గారు తెలుసుకున్నామని, ఎలా దీన్ని మనం అవగాహన కల్పించవచ్చని మేడం గారు రావటం జరిగింది. నా పేరు బాలమద్దిలేటి, మాది గోస్పాడు మండలం, జిల్లేల గ్రామం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముందంటే, ప్రజా ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం పడింది. భవిష్యత్తులో వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయ కూలీలు సరిగా ఆరోగ్యంగా లేకపోతే ఈ వ్యవసాయం కొనసాగడం కష్టమనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. దాంట్లోనే దేశవాళీ వెరైటీస్ చేశాము. దేశవాళీ వెరైటీస్ చేస్తే ఈరోజు కలెక్టర్ మేడం విజిట్ చేసింది. దేశవాళీ వెరైటీస్ లో మెడిసిన్ వాల్యూ మాత్రమే మనం వేస్తున్నాం. తర్వాత మనకు ఎన్పిఎం షాప్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో. రైతులకు ఏమైతే కావాలంటే ఇన్పుట్స్ అన్ని రెడీగా ఉంటాయి, తక్కువ రేట్లు మనం ఇచ్చేదానికి ఉంటుంది. తర్వాత రైతులు చేసుకోగలిగితే మనం వాళ్ళకు ట్రైన్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఏమంటే దేశవాళీ వెరైటీస్ లో ఏవైతే రైతుకు అవసరమో అవి వేసుకొని రైతు తింటే అది ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వ్యవసాయం కొనసాగడానికి అది ఉపయోగపడుతుంది. తక్కువ రేటులో మనం ఈ వ్యవసాయం సంబంధించిన కషాయాలు కానీ అన్ని తయారు చేసి ఇస్తున్నాం. భవిష్యత్తులో సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది ఒకటి ఉంది.
సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రైతులకు ఎక్కువ మెడిసిన్ వాల్యూ ఉన్న సీడ్ ఇవ్వాలనేది ఉంది. దాంతో పాటుగా మనం ఎక్కువ శాతం మేడం కూడా విజిట్ చేస్తే కొంత బాగుంటుందని చెప్పడం జరిగింది. మేడం కూడా దానికి బాగా తృప్తి పడింది. మనకు డ్రోన్స్ అనేది కీలక పాత్ర. ప్రకృతి వ్యవసాయంలో శ్రమతో కూడుకున్నది. వ్యవసాయంలో ఈ స్ప్రే చేయడం అన్ని కష్టం ఉంటుంది. డ్రోన్తో స్ప్రే చేస్తే ఆ కష్టం తగ్గుతుంది, వ్యవసాయాన్ని కొంత కొనసాగడానికి అవకాశం ఉంటుందని తెలియజేశాము. అది కూడా సక్సెస్ అయింది. తర్వాత డ్రోన్స్ అనేది మామూలుగా కెమికల్ 10 లీటర్లు మాత్రమే ఇచ్చింది. మేము మేడం గారితో 15 లీటర్లు ఇస్తే కషాయాలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది, అది కూడా తెలియజేశాము. మేడం కూడా సరే దాన్ని ఆలోచించి చేస్తాననేది